నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రుసంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రుసంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి. ఎప్పటి నుంచో ఈ ప్రాంత ప్రజల కళ ఇది. కొల్లూరు నుంచి ఇక్కడికి తరలి వచ్చిన ఈ అభయ ఆంజనేయ స్వామి, ప్రసన్నాంజనేయ స్వామిని పునర్నిర్మాణం చేసుకోవాలనే చిరకాల వాంఛని ఈ రోజు నెరవేర్చుకున్న పెద్దలందరి సహకారంతో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, ప్రధాన అర్చక స్వాముల్ని, అలాగే ఇక్కడ పాల్గొన్న అర్చకులందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు. వారు ఎంతో విశిష్టంగా నియమ నిష్ఠలతోటి ఈ కార్యక్రమాన్ని చక్రంగా చేశారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన ఒక వ్యక్తి ఉన్నారండి, వారు రామ్ గోపాల్ నాయక్ గారు. అంటే ఎప్పుడు కూడా ఎంత ఎత్తు ఎదిగినా కూడా రూట్స్ మర్చిపోకూడదు అనే దానికి నిదర్శనం వారు ఇవాళ మనకు ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. మరి వారు ప్రతి కార్యక్రమంలో కూడా వారి తల్లిదండ్రులు పాల్గొనేలాగా వారిని ముందుంచి వారి ఆశీస్సులతోటి ఈ కార్యక్రమాన్ని జరిపారు. అంటే తల్లిదండ్రులకి వారు ఇచ్చే గౌరవం, వారు ఇచ్చే ఇంపార్టెన్స్ ఇక్కడ నిదర్శనం మనం ప్రత్యేకంగా చూశారు. ఎంత ఎత్తుకు ఎదిగామన్నది కాదు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మన పెద్దలను గౌరవించుకోవాలి అనే దానికి మరొక నిదర్శనం. పునర్నిర్మాణంలో మీ వంతు సహకారం మాకు కావాలి అని ధైర్యం చేసి వారిని అడగకుండా మీ అందరి ముందు నేను ఒక మాట చెప్తున్నానండి. ఈ రాజగోపురానికి మా వంతు సహకారం నేను చేయాలి అనుకుంటున్నాను, విత్ ఎమ్మెల్యే గారి పర్మిషన్ తోటి. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ప్రసిద్ధిగాంచే విధంగా దీన్ని నిర్మించుకోవాలి. మనం ₹1 ఇచ్చిన దాత నుంచి 1 కోటి వరకు దాత ప్రతి ఒక్కరు సమానమేనండి. ఎమ్మెల్యే గారు వచ్చిన కొత్తలో ఇక్కడ మీరు అందరూ అడిగారు, ఎప్పటి నుంచో ఇది పునర్నిర్మాణం చేపట్టే కార్యక్రమం మిగిలిపోయిందమ్మా, మీరు వచ్చిన సందర్భంగా మీ చేతుల మీదుగా ఇక్కడ ఈ కార్యక్రమం, ఇంత మహత్తర కార్యక్రమం జరగాలి అని మీ అందరూ బలంగా సంకల్పించి మాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించారు. ఇప్పుడు శంకుస్థాపన చేసుకున్నది అతి త్వరలో వైభవబద్ధంగా మనం ఈ నిర్మాణాన్ని నిర్మించుకొని దాని ఓపెనింగ్ కి ఎమ్మెల్యే గారు రావాలి. మీ అందరి సహకారంతో మళ్ళీ ఎమ్మెల్యే గారు దేవాదాయ శాఖ మంత్రిగా వచ్చి దాన్ని ఓపెన్ చేయాలి అని మీ అందరి సమక్షంలో వేడుకుంటున్నాను. అభయ ఆంజనేయ స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులు కూడా మాకుంటాయి అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. కోల్లూరు ఆంజనేయ స్వామి గుడికి శంకుస్థాపన సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు, మంత్రివర్యులు,
నా శ్రేయోభిలాషి అంబటి రాంబాబు గారికి, మరి ఈ గుడి నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న ఐపీఎస్ రామ్ గోపాల్ నాయక్ దంపతులకి, ప్రజలకి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. నేను మొట్టమొదటిగా ఈ నియోజకవర్గంలోకి వచ్చిన రోజున ఈ స్వామివారి దగ్గరికి, ఆంజనేయ స్వామి దగ్గరికి రావడం జరిగింది. ఆ రోజు అనుకోవడం జరిగింది ఇది నిర్మాణం చేయాలని. మరి ఆ రోజు నుంచి ఎన్నో ఆటంకాలు, ఈ ల్యాండ్ రెవెన్యూ ల్యాండ్ తీసుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాము. ఇద్దరు కలెక్టర్లు మారిపోయారు. మూడో కలెక్టర్ శివశంకర్ పల్నాడు కలెక్టర్ గారు రావడం వల్ల ఇది కొంత ఈజీ అయిపోయింది నాకు. ఇప్పుడు వచ్చిన కమిషనర్ సత్యనారాయణ గారు ఇది క్లియర్ చేసి త్వరగా ఇప్పించడం జరిగింది. నాకు 2 ఎకరాల 26 సెంట్లు ఈ టెంపుల్ కి ఇవ్వడం జరిగింది. టెంపుల్, కళ్యాణ మండపం ఈ రెండు కూడా వచ్చే విధంగా డిజైన్ చేసి నిర్మించడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా గర్భగుడి వాటికి రామ్ గోపాల్ గారు నాయక్ గారు ఆయన నేను ఇస్తానని చెప్పడం జరిగింది. గుడి మొత్తం కూడా 12-13 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ తోటి ఈ గుడిని స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం డిజైన్ చేసుకొని ఈ గుడి పూర్తి చేసి ఈ ప్రాంతం 2 రాష్ట్రాల్లో కూడా ఆంజనేయ స్వామి టెంపుల్ బాగా ఫేమస్ అయితేనే మేమైతే అనుకుంటున్నాము. మీ అందరూ ఆశీస్సుతోటి పూర్తయ్యి మరలా మనందరం కలిసి ప్రారంభోత్సవం చేసుకోవాలి. పెద్దలందరూ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఈ పెద్ద ఎత్తున ప్రారంభోత్సవం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఈ దేవాలయ నిర్మాణానికి సహకరిస్తున్నటువంటి నాయక్ గారు ఐపీఎస్, ఆయన ఢిల్లీలో వర్క్ చేస్తూ మరి ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో పెరిగాను కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ పవిత్రమైన కార్యక్రమంలో నేను కూడా భాగస్వాముని కావాలి అనేటువంటి ఉద్దేశంతో వారి సహకారంతో ఇవాళ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషమని మనం చేస్తున్నాం. కోళ్ళూరు ఆంజనేయ స్వామి చాలా ప్రసిద్ధిగాంచినటువంటిది. చాలా సందర్భాల్లో వింటూ వచ్చాం మా చిన్నప్పటి నుంచి కూడా. కానీ ఆ కోళ్ళూరు ఆంజనేయ స్వామి, ఆ కోళ్ళూరు అనే గ్రామమే ఇవాళ నదీ గర్భంలో కలిసిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. నిజంగా కోళ్ళూరు ఆంజనేయ స్వామి దేవాలయం స్టేటస్ కలిగి ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ తీసుకొచ్చారు, ఇక్కడ ప్రతిష్ఠ చేశారు, ఇక్కడ ఏదో ప్రభుత్వ స్థలం ఉంది అని పెట్టేశారు. కోళ్ళూరు ఆంజనేయ స్వామి కానీ ఇక్కడ పేరు ప్రఖ్యాతులు. మేము వెళ్తూ ఉంటాం, చాలా సందర్భాలు వచ్చి దర్శనం చేసుకున్నాం. నేను మనవి చేస్తున్నా, మేము చూస్తున్న సమయంలోనే అద్భుతమైనటువంటి టెంపుల్గా తీర్చిదిద్దబడుతుంది భగవంతుని దయ వల్ల. ఇదిగో ఈయన ఇద్దరు కారణభూతులు కాబోతున్నారనేది కూడా నాకు అనిపిస్తున్నటువంటి అంశం. దీని పేరు మీరు బెల్లంకొండ తీసుకొచ్చిన ఈ ఆంజనేయ స్వామి పేరు మాత్రం కోళ్ళూరు ఆంజనేయ స్వామి తప్ప మరొకటి కాదు అని కూడా ఈ సందర్భంగా అది చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటిది. దీనికి ఒక చక్కని రూపాన్ని ఇచ్చేటటువంటి బాధ్యతల్ని ఐపీఎస్ వారు పనిచేస్తున్నారు, ఎక్కడో ఢిల్లీలో పనిచేస్తున్నారు. కానీ మన మాతృ ప్రాంతం ఇది అనేటువంటి ఉద్దేశంతో, విశాల దృక్పథంతో వారు చేసినటువంటిది మనం ఎవ్వరూ మర్చిపోలేనిదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దీనికి దేదీప్యమానమైనటువంటి భవిష్యత్తు ఉంటుందని, కావాలని ఆ భగవంతుణ్ణి మిమ్మల్ని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.